వృశ్చిక రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలను ఒకసారి తెలుసుకుందాం. ఒకవైపు అర్ధాష్టమ రాహు పంచమ స్థానంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5, అనగా వీరు 6 రూపాయలు మిగిలించబోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు పడుతున్న శ్రమకు ఈ సంవత్సరం ప్రతిఫలాన్ని పొందబోతున్నారు. ఎందుకు? ధర్మంగా ఉండడం, న్యాయంగా ఉండడం, ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు అనేటువంటి గొడుగు నీడలో మీరు ఉండడం, ధర్మం తప్పకుండా ఉన్నందుకు ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి పనిలో ఆదాయం కనిపించబోతుంది. కనుక స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, భవనాలు, షేర్లు, క్రయ విక్రయాలలో అనంతమైన సంపద మీ సొంతం కాబోతుంది. కనుక మీ జీవితంలో ఇలాంటి శుభ సమయం వచ్చిందని చెప్పి గమనించగలగాలి. కనుక పెద్దవారు చెప్తూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటూ ఉంటారు. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలకు స్వస్తి చెప్తూ ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలిగే సమయం ఆసన్నమైంది అని చెప్పి వృశ్చిక రాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. కాకపోతే ఇక్కడ రాజ్యపూజ్యం 2, అవమానం 6. కనుక నీ చుట్టూ ఎవరైతే చేరి నీ భజన చేసి మీ దగ్గర ఉండబడిన డబ్బులను, సమయాన్ని, మీ యొక్క శ్రమను వాడుకొని వారే అధిక శత్రువులు అయ్యే పరిస్థితి ఉంటుంది. సమాజంలో ఆయన గతంలో అది చేశాడండి, ఇది చేశాడండి, ఇది చేయలేకపోయాడు, ఇది చెందలేకపోయాడు, ఈరోజు డబ్బులు రాగానే ఆయన అలా ఉంటున్నాడు, ఇలా ఉంటున్నాడని చెప్పి మీ పైన 4 నిందలు వేసే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరైతే మీరు బాగా నమ్ముతారో వారే మీకు శత్రువులుగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. వారే మిమ్మల్ని వెన్నుపోటు పడిచే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారు సంపూర్ణంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించగలిగినట్లయితే మంచి కాలం అని చెప్పి మీరు గమనించాలి. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సినిమాలలో హాస్య నటులుగా ఉండబడిన వారు, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ రంగాల్లో క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు ఎంతో అప్రమత్తత చాలా అవసరం. లేకపోతే ధనం మంచినీళ్ళ